श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు సత్సంగంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని బాబా యొక్క సూక్తుల వివరణ. మనం ప్రతిసారి ఎంచుకుంటున్నాం. సూక్తి అంటే దిక్సూచి. ఆ దిక్సూచి మనకి మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచించకూడదు, దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఆలోచించకూడదు, అవసరమైన వాటిని పట్టుకో, అనవసరమైన వాటిని విడిచిపెట్టుకో అని చెప్పేది సూక్తుల్లోని ఆంతర్యం. సూక్తులు ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల్లో నుంచి వచ్చింది, శాస్త్రాల్లో నుంచి వచ్చింది. అంటే ఆ శాస్త్రాల్లో ఏం చెప్పారో అదే మనకు అర్థమయ్యే రీతిలో ఆయా ప్రాంతాల యొక్క భాషను బట్టి వారి యాస ద్వారా వాళ్ళు చెప్తున్నారు. భావం మాత్రం ఒకటే. అనేక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా వారి వారి నాగరికత అనండి, లేకపోతే వారి వారి యొక్క సంస్కృతి అనండి, వాటి ప్రకారమే మహాత్ములు అక్కడ అవతరించారు. వారు అవతరించి వారు బోధించి తెలియజెప్పేది ప్రతి ఒక్కటి కూడా శాసనంతో సమానం. శాసనం అంటే ఇది చేయాలి అంటే అది చేసి తీరాల్సిందే, దాన్ని తిరిగే లేదు, మార్పు లేదు. అందుకే శాస్త్రము అంటే శాసించేది అని అర్థం. మరి శాస్త్రంలో ఉన్న మర్మం ఏమిటి? శాస్త్రాన్ని మనం ఎందుకు శాసనంగా తీసుకోవాలి? ఇట్లా కూడా మనం ఆలోచించాలి. అంటే మన వేదాలను చెప్పిన శాస్త్రాలు మనం అద్దెను తీసుకోవాలి, దానికి ఏం ప్రమాణాలు ఉన్నాయా అని వాదన వినిపిస్తూ ఉంటుంది. అదే ఒక శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు అనే పదం వాడుతున్నాం, సైంటిస్టులు ఇంగ్లీష్ పదం. శాస్త్రజ్ఞులు అంటే ఏమిటి? శాస్త్రం పట్ల దివ్యమైన జ్ఞానం కలిగిన వారు. దాని ప్రకారమే వాళ్ళు జ్ఞానం పొందుకుంటున్నారు. ఇప్పుడు సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము అంటే సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రం అంటే చరిత్ర, సామాన్య శాస్త్రం అంటే సైన్స్ అనుకుంటున్నాం. అలాగే భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము. మరి ఈ శాస్త్రాలు, భౌతిక శాస్త్రము అంటే ఏంటి, రసాయన శాస్త్రం అంటే ఏమిటి? వాటిల్లో ఏం చెప్పారో అది శాస్త్రం అంతే, దాన్ని తిరిగే లేదు. ఆ రసాయన శాస్త్రంలో కావచ్చు, భౌతిక శాస్త్రంలో కావచ్చు, సామాన్య శాస్త్రంలో కావచ్చు, సంగీత శాస్త్రంలో కావచ్చు, వీళ్ళంటే కూడా ఏవైతే నిర్దేశించబడిన సూత్రాలు ఉన్నాయో అది శాసనం, దాన్ని తిరిగే లేదు. అది అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాటిలో వారు కనుగొన్న విధంగా, చెప్పిన విధంగా మనం అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని ఆ ప్రకారంగా ఆచరించగలిగితే ఎటువంటి ఫలితం వచ్చి వాళ్ళకి వచ్చిందో మనకి అటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు సైన్స్లో కనుగొన్నారనుకోండి, రాకెట్ కనుక్కున్నాడు, అదే ప్రకారంగా ఇంకొకటి చేయగలిగారు అనుకోండి, ఇంకేంటి అదే విధంగా వస్తువు తయారవుతుంది. దాన్ని మార్చలేము, ప్రిన్సిపల్ మారదు. ప్రిన్సిపల్ ఒకటే, శాస్త్రం కూడా ఒకటే. కాబట్టి మామూలుగా శాస్త్రాలంటే ఒకటి పుట్టగాలని అంటుంటారు. దాన్ని భరద్వాజ మాస్టర్ గారు సాయినాథుని ప్రబోధం ద్వారా శాస్త్రాలు ఎన్నటికీ అబద్ధం కావు. ఇక్కడ శాస్త్రం అంటే వదిలించుకున్నాం, శాస్త్రం పడేదని. అలాగే భౌతిక రసాయన శాస్త్రం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం అనుకుంటున్నాం. అవన్నీ కూడా
నిర్దేశింపబడినవి, ఏకసూత్రం కలిగినవి. అంటే రసాయనం అంటే దానికి ఒక ఏకసూత్రం, భౌతికశాస్త్రం అంటే దానికి ఒక ఏకసూత్రం ఉంటుంది. దాన్ని తిరిగేలేదు, దానికి మార్పు లేదు, మార్పు చెయ్యనది. అట్లాగే వేదం కూడా ఒక శాస్త్ర ఇప్పుడు వేదంలో నుంచి వచ్చింది ఉపనిషత్తులు కాబట్టి వాటిలో చెప్పిన ప్రతి ఒక్క వాక్యం కూడా ఎప్పటికీ అబద్ధం కాదు, అది వాస్తవమే. అంటే ఈ శాస్త్రంలో మనకు తెలిసేది ఏంటంటే, ఒకటి అతిదేవోభవ, అతిదేవోభవ అని చెప్పారు. మనకు అతిథి అంటే ఎవరు అది మనం అతిథి అంటే ఎవరు? అనుకోకుండా వచ్చేవాడు అతిథి, చెప్పి వచ్చేవాడు కాదు. ముందస్తుగా ఏమి చెప్పకుండా తెలియకుండా సడన్గా వచ్చేవాడు, వాడిని అతిథి అంటారు అక్కడ. అంటే ముందు సమాచారం లేకుండా వచ్చేవాడు. మనుషులు అతిథి అంటే ఏముంటుంది? మన కులము వాడు, లేకపోతే మన జాతి వాడు, వాడికి అన్నం పెట్టాలి కాబోలు అనే భావన ఉంటుంది. ఈ సంఘటన నానాశంకర్ గారికి అనుమానం వచ్చింది. ఆయన అతిథికి భోజనం పెట్టకుండా భోజనం చేసేవాడు కాదు. అతిథి అంటే తన తోటి బ్రాహ్మణుడై ఉండాలి, తన ఒకటి గోత్రమై ఉండాలి. కొన్ని చూడండి, మామూలుగా ఒక జాతి వారు, కులం వారు ఏదో భోజనం చేస్తే వాళ్ళ గోత్రం వాళ్ళనే తీసుకొస్తారు. మీకు విన్నారో లేదు? అంటే వాళ్ళకి పెడితేనే మన పితృదేవతలు సంతృప్తి పడతారనే భావన. అది ఎంతవరకు సబబు? శాస్త్రం ఏం చెప్పింది? అది బాబా బట్టబయలేశాడు. ఇక్కడ బాబాగా చెప్పకపోతే అందరూ ఆ ప్రాంతంలో పడేవాళ్ళమే. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఆ ప్రాంతి మనకు పడనీయకుండా బాగా చేస్తున్నాడు. ఇక్కడ శాస్త్రం ఏం చెప్పింది? అతిథి అంటే ముందు సమాధానం లేకుండా వచ్చేవాడు అతిథి. అదిగే ఏ ప్రాణి వచ్చినా అని పదం వాడాడు. అతిథి అంటే మనిషే కాదు అనే భావన బాబా మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మంత్రాలు అబద్ధం కాదు. అంటే ఏ మంత్రం అండి? మాటకు నోటి ఉచ్చారణ చేసేదే కదా, దానికి అంత ప్రభావం ఉంటుందా అనే భావన మళ్ళీ ఒక వాదం ఉంటుంది. దీన్ని వితన్నవాదం అంటారంటే, వాదన వేరే, వితన్న వాదన వేరే. అంటే మామూలుగా ఒక వ్యక్తి మాట చెప్పితేనే అది శాసనంగా అనుకుంటున్నాం, మరి వాడి మాట ఇంద్రా అది కరెక్ట్గా ఉంది అనుకుంటున్నాం. మరి మహాత్మ హృదయాంతంలో వచ్చిన ప్రతి ఒక్క భావాలు కూడా ఎంత శక్తి ఉంటుంది. కానీ మంత్రం కూడా అబద్ధం కనుక మంత్రం అంటే మరణం చేయడం. ఇరుడిస్తున్నాడు, శాస్త్రాలు అబద్ధం కావు, మంత్రాలు అబద్ధం కావు. వాటి శరీరార్థం మనకు తెలియకుండా పోతుంది. ఏదైనా సరే మన సాంప్రదాయం అర్థం తెలియదు, మన ఆచారాల అర్థం తెలియదు, మన శాస్త్రాల అర్థం తెలియదు, కనీసం మనం చేసే పూజల్లో కూడా ఎందుకు అది చేస్తున్నామో అర్థం కూడా తెలియదు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఎలా ఉంది? యాంత్రికమైపోతుంది. గృహప్రవేశానికి సత్యనారాయణ వ్రతమే, వివాహం చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతమే. అది కామన్ అందరూ చేస్తున్నారు. అసలు సత్యనారాయణ వ్రతంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? సత్యమే వ్రతం కలిగి ఉండడం సత్యనారాయణ వ్రతం. వ్రతం అంటే దీక్ష కదా సార్, వ్రతం దీక్షతో సమానమే కదా. సత్యనారాయణ వ్రతం అంటే ఆడ 5 కథలు చెప్పి వినేసి వ్రతం చేసినామని కాదు. ఆ వ్రతంలో చేసినామంటే సత్యమే నిత్యంగా వ్రతంగా కలిగి ఉంటేనే సత్యనారాయణ వ్రతం అవుతుంది. అందుకని వాటి శరీరార్థం బాబా తెలియజెప్తున్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా అతిథి. అసలు మన పనికిరాని అన్వయాన్ని బుర్రలో పెట్టుకుని ఈ అతిథి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. పనికిరాని అన్వయాలు అంటే అన్వయం ఏంటి? మన దృష్టిలో మనవాడు, మన కులం వాడు, మన గోత్రం వాడు, అది పనికిరాని అన్వయం. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు, భాగవతంలో ఏముంది, ఈ స్పష్టంగా తెలుసుకోవాలని మాస్టర్ గారు చెప్తుంటారు. అతిథుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరు చెప్పాడు? నానాచార్య చెప్తున్నాడు. ఇది నానాచార్య చంద్రుకు లాంటి వాళ్ళు మనం కూడా ఒకడిని
ప్రమాణంగా తీసుకొని భగవంతుడు మనకు సత్యాన్ని తెలియజేస్తాడు. ఇప్పుడు భగవద్గీత ఎలా వచ్చింది? అర్జునుడు నేను తెలివి తక్కువ అంటానా? శివుణ్ణి మెప్పించాడు, పాశుపతాస్త్రాలు సంపాదించాడు. మరి అటువంటి వ్యక్తి అజ్ఞానం పడ్డాడు. అంటే అటువంటి వ్యక్తి అజ్ఞానం పడ్డాడు కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి అని ఆ అర్జునుడిని ఆలంబనంగా పెట్టుకుని మనం భగవద్గీత కృష్ణ భగవంతుడు ఇస్తాడు. అలాగే ఇక్కడ పటికలో అన్నమైన పెట్టుకొని మన అతిథుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అతిథి అంటే 5 నడుగురు మనిషి అనుకుంటున్నాం, మనం మనిషి అనుకుంటున్నాం కాదు. ఇంకోటి ఏంటి? బ్రాహ్మణుడు అని నీ భావం. ఎవరు బ్రాహ్మణుడు? కులంతో బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానకరమైన బ్రాహ్మణుడు. వేలకు ఆకలికి వచ్చిన ఏ ప్రాణైనా, అది పక్షి కావచ్చు, పురుగు కావచ్చు, జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, వారు అతిథి. ఆకలి కన్న వారు ఆహారం కోసం అన్వేషిస్తాయి. ఎవరికైతే ఆకలి ఉంటుందో అవన్నీ ఆహారం కోసం అన్వేషిస్తాయి. అవన్నీ కూడా అతిథి సమానం. ఇక్కడ అందుకే అతిథి తిథి, తిథి వారము చూడకుండా వచ్చేవాడు అతిథి. తిథి అతిథి, తిథి లేనిది అతిథి. ఆ భావాన్ని ఇక్కడ బాబా నానాసార్లు కదా చెప్తున్నాడు. ఇక్కడ నిజమైన ఈ అతిథులు మనం గుర్తించడం లేదు. అంటే ఏంటి? మనం బాహ్యమైన ఆచారాలని, బాహ్యమైన సాంప్రదాయాన్ని పట్టుకుంటున్నాము. నిజమైన అతిథులు ఎవరు? ఆకలి కొని ఆహారానికి వచ్చే ప్రతి ఒక్క ప్రాణి అతిథి అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే చూడండి, బాబాకి మిఠాయి తీసుకొస్తాడు, దాని మీద చీమలు ఈగలు వాళ్తాయి. బాబా నేను తిన్నాను అంటాడు, నువ్వు తినలేదు బాబా అంటాడు, నేను ఈ రూపంలో తిన్నాను అన్నాడు. అలా అన్నప్పుడు మనం వాటిని పారదోలం. నైవేద్యం పెట్టాము, చీమలు, ఓహో చీమల ఆహారం అని పక్కన వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆరోపణలు ఆరగిస్తున్నాడని బాబాను. అంటే బాబా మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు చూడండి, సరైన దిక్సూచి మార్గంలో చూపిస్తున్నాడు ఆయన. అది ముక్తికి నాంది. ఇప్పుడు ముక్తి మోక్షం పదాలు వాడుకుంటున్నాము. బాబా చెప్పి మన శాస్త్రం ఏమి చెప్పిందో అది సరిగా అవగాహన చేసుకుంటే అదే ముక్తికి మార్గం. కాబట్టి వేళకి వచ్చింది, నువ్వు అది గుర్తించడం లేదు. అందుకే బాబా అన్నాడు, ఒక ముద్ద కాకబలికి సమృద్ధిగా అన్నం బయట విడిచారా అన్నాడు. ఇక్కడ కాకబలి అనే పదం అంటున్నాడు. కాకబలి అంటే కాకి పెట్టమని అర్థం కాదు. ఇక్కడ మనకి దేవాలయ బలిపీఠం ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ధ్వజస్తంభం ముందర ఒక పెద్ద నల్లగా రాయి రౌండ్గా ఉంటుంది చూడండి, బలిపీఠం అంటారు. అక్కడ గుడి పూజారి నైవేద్యం పెట్టిన తర్వాత అందులో కొద్దిగా అన్నం తీసుకొచ్చి దాని మీద పెడతాడు. గమనించండి, ఈసారి గమనించండి. ఎప్పుడైనా మధ్యాహ్నం చుట్టూ 4 పక్కల కూడా మాదిరిగా చిన్న చిన్న బలిపీఠలు పెట్టుంటారు. గుడికి 4 మూలల, ఆ 4 మూలల పెడతాడు. తలాన్ని మిగిలిన ప్రసాదంగా తీసుకుపోతాడు. అంటే అర్థం ఏంటి? ఆడ పెట్టినప్పుడు కాకులు తింటాయి, అనేక పక్షులు తింటాయి, చీమలు తింటాయి, పురుగులు అన్నీ తింటాయి. అంటే ఏమిటి? అన్ని రూపాలను భగవంతుడికి నేను నైవేద్యం పెడుతున్నాను. చూసింటారు ప్రతి ఒక్క దేవాలయం ఉంటుందండి, మనం గమనించమని. అందుకే చెప్తున్నది ఇక్కడ, మనము సరిగా అతిథులను గుర్తించవు అని చెప్పేసాడు మాస్టర్ గారు. ఇక్కడ బాబా చెప్పాడు, మనం గుర్తించడం లేదు, చూస్తూనే ఉన్నాం. ఎవరు జ్ఞాపకం, అవును నిజం కదా, అయ్యవారు కాకబలి కాదు అన్నం పెట్టాడు కదా, ఎందుకు పెట్టాడు? ఇందుకోసం పెట్టాడు. అంటే ఇప్పుడు శాస్త్రం అబద్ధమా సత్యమా? సత్యమే, అబద్ధం అనడానికి అవకాశమే లేదు. అదే పడికి మాట పెట్టేసినాడే అనుకుంటాం. మాస్టర్ గారికి ఈ అనుమానం వచ్చింది. వాళ్ళ నాన్నగారు మొట్టమొదటి ఒక ముద్ద పక్కన పెడితే ఎందుకు అనవసరం దాన్ని వేస్ట్ చేయడం, ఎవరు మనిషికి పెట్టచ్చు కదా అన్నాడు. అప్పుడు చాలా వివరణ ఇచ్చారు అనంతాచార్య గారు. ఒక పిడికిడి అన్నం కావాలంటే దాని వరకు ఎంత కృషి ఉంది. వాడికి దయాదాక్షల మీద మనం ఆధారపడి ఉన్నాము, మన మనుషులము, మనం గొప్పవాలనుకుంటున్నాము. అవి మొండికేసినట్టు పరిస్థితి ఏంటి? భూమి మొండికేసింది, పరిస్థితి ఏంటి? ఆవు మొండికేసింది, మనకి బెడ్ క్యాపిల్ ఉంటుందా? చెట్టు మొండికేసింది, మనకేమైనా మామిడికాయలు, చింతకాయలు, కొబ్బరికాయలు ఉంటుందా? లేదండి, మా చెట్టు వృద్ధికి 1-2 కొబ్బరికాయలు ఇచ్చింది అనుకోండి,
మనం చేస్తాం అసలు. మరి మనకి వాటిని మన ఫలితం ముందు కృతజ్ఞతాభావం ఉండాలి కదా. అందుకని కాకమలకి బయట అన్నం పెట్టమని శాస్త్రం చెప్పింది అని మాస్టర్ గారు నాన్నగారు మాస్టర్ గారికి తెలియజేశారని మన మహాత్ముల బుద్ధులు వివరించుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అన్నం తినే ముందు కాస్త పక్కన పెడుతున్నాం. ఏ భావంతో పెట్టాలి, సకల జీవప్రాణులు కూడా మొట్టమొదటిగా కృతజ్ఞతాభావంతో అక్కడ ముద్ద పెడుతున్నాను. అంటే అతిదేవవ అనే మాట ఉచ్చారణ కాకుండా అందులోని భావాన్ని మనకు అర్థమయ్యే రీతిలో మనకి వివరిస్తూ వచ్చి మన చేత ఆచరింపజేస్తున్నాడు షిరిడీ సాయినాథుడు. అంటే ఎంతటి గొప్ప స్థితి బాబాది. దాన్ని మాస్టర్ గారు వరద మాస్టర్ గారు చక్కగా వివరణించారు ఇక్కడ. అందుకని సాగబలికి అన్నం సమ్మతిగా బయట విడిచిరా, దేన్ని పిలవబాక, దేన్ని తరవబాక. ఏ రూపంలో వచ్చి భగవంతుడు స్వీకరిస్తున్నాడు. అందుకే అన్నదానం చేస్తున్నారండి, అందరూ ఉండేవాళ్ళు అన్నం చేస్తున్నారండి అని ఒక నానుడు కూడా ఉంటుంది కదా. వెంకటేశ్వర గుడికి అన్నదానం చేసేది అనుకోండి, అంత చుట్టుపక్కల తింటున్నారు కదా, ఎందుకు అన్నదానం చేసేది అనేవాళ్ళు ఉంటారు. కానీ 1000 మంది కనుక్కోండి, 999 మంది అక్కడ ఉండేవాళ్ళు కావచ్చు, ఎవడో ఒకడు ఉంటాడు. ఆ ఒక్కడి కోసం, ఆ ఒక్కడి భగవద్గీత కోసం ఈ 999 మందికి అన్నం పెట్టాలి. అర్థమే జరుపుకుంటున్నాం. అంటే ఏది తప్పు కాదు సార్, ఏదో నోటి గురించి విమర్శించేస్తాం, ఏంటి ఇది అనవసరంగా అంతా ఆయన గిన్నెలు పెట్టి అన్నం తినిపోతున్నారే అని అంటాం మనం. వాళ్ళు పోతుంటే వాళ్ళ మధ్యలో ఒకడు ఉంటాడు, ఎవడొకడు, వాడి కోసం వీళ్ళందరికీ పెట్టాలి. వాడు రావాలంటే వీళ్ళందరికీ పెట్టాల్సింది. కాబట్టి అన్న సందర్భం అనేది తప్పు కాదు. ఇట్లా ఆలోచించమంటున్నాడు భగవద్ మహర్షి గారు. కాబట్టి తినడానికి ఏ జంతువు వచ్చింది అన్న దాని గురించి ఆలోచనే వద్దు కుద్దన్నాడు. ఏంటి, సాగి తింటుందా, పిల్లి తింటుందా, కుక్క తింటుందా, పంది తింటుందా, వద్దు, పెట్టేసినా అయిపోయిందని. సమర్పణ చేసిన తర్వాత అది మంది కాదు. అంటే ఏంటి, దాని మీద ఆపేక్షగా ఉదయమంటున్నాడు మాస్టర్ గారు. కాబట్టి ఏదైతే వచ్చింది అనే ఆలోచన నీకు వద్దు. అలా చేస్తే ఒక అతిథి కాదు సంతృప్తి, లక్షలాది అతిథులను నువ్వు సత్కరించినట్లే. లక్షల మనకు తెలియకుండా క్రిమికీటకాలు ఉంటాయి సార్, బ్యాక్టీరియా ఉంటాయి, బ్యాక్టీరియా కూడా చేస్తారు. అదే అంటాడు, మేము అపార్ట్మెంట్లో ఉన్నామండి, ఏడ కాకపోతే బయట అన్నం పెట్టి కుక్కరాలు కాయగా పిల్లిరాదు అంటారు. డస్ట్బిన్లో పడి, డస్ట్బిన్లో ఎన్ని సూక్ష్మజీవులు ఉన్నాయి, మన కంటికి కనిపించేవి కనిపించినవి కూడా. మరి వాటికంటే ఆహారమే కదండి. దేవుడికి నైవేద్యం పెట్టిన దేవాలయం అనుకోండి, ఎన్ని ఈగలు, ఎన్ని చీమలు చుట్టుంటాయి కదండి. కాబట్టి కొన్ని లక్షలాది అతిథులను నువ్వు సత్కరించినట్లే. అలాగే చూడండి, ఏదో నీ కులం వాడుకో, నీ గోత్రం వాడుకో ఒకరికి పెట్టావు అన్నం, తప్పని కాదు, నువ్వు ఒకరికే పెట్టావు. వాడికి పెట్టే ముందు ఒక ముద్ద బయట పెట్టు. కొన్ని లక్షలమైన అతిథులని నువ్వు సత్కరించినట్లు అవుతుంది. ఇంకా గొప్పది అంటే బాబా మన ఆరోగ్యం గురించి చెప్తున్నాడు. స్వల్పంగా తిను. ఇది భగవద్గీతలో చెప్పాడు, కృష్ణబాబు చెప్పుకున్నాడు సార్. ఆహార శుద్ధి సత్వశుద్ధి అనే అధ్యాయంలో ఏదో ఒక అధ్యాయంలో ఉంది. ఆహారం ఏం తీసుకోవాలో కృష్ణబాబు చెప్పుకున్నాడు. అదే ఇక్కడ బాబా చెప్తున్నాడు, స్వల్పంగా తిను. మరి అతిగా తింటే ఏమవుతుంది, అజీర్ణం అవుతుంది. అంటే ఆహారం ఎంత తినాలో, ఏది తినాలో, ఏ విధంగా తినాలో కూడా బాగా చెప్తున్నాడు. బాబా ఒకసారి చూడండి, ఎంత తినాలి, ఏం తినాలి, ఏ విధంగా తినాలి, భోజనం ఏ విధంగా తినాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏ విధంగా తినాలి. మొట్టమొదట కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడు సమర్పించి తినాలి. మరి ఏది తినాలి, ఆరోగ్యకరమే తినాలి. ఎంత తినాలి, మితంగా తినాలి. ఇది యోగము, యాగము, జ్ఞానం వద్దు సార్. ఈ పట్టుకొని మనం పాల్గొట్టి చాలు, గట్టిగా పట్టుకొని దీనికి నిలబడగలిగితే చాలు. రుచులకు పోవద్దు.
ఎంత అర్థం ఉంది సార్ దీంట్లో. రుచి ఎంతవరకు ఉంటుంది? నాలిక తగిలేంత వరకే రుచి. లోపల పోయిన తర్వాత రుచి తెలుస్తుందా? మరి ఆ బెచ్చడు నాలిక కోసంగా నువ్వు ఎన్ని రుచులు కోరుకుంటున్నావు? అవసరమైనది కొద్ది కోరుకున్నావు, అనవసరమైంది నీ ఆరోగ్యానికి నీ శరీరానికి పడినాటివి కూడా నువ్వు కోరుకుంటున్నావు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది? అందుకని నేను 1-2 పదార్థాలతో తృప్తి చెందు. శరీరం కోసం అన్నమా, అన్నం కోసం శరీరమా? ఏది కావాలి? శరీరం కోసం అన్నం తినాలన్నా, అన్నం కోసం శరీరం కావాలా? శరీరం కోసమే అన్నం, అన్నం కోసం శరీరం అవసరం లేదు. అంటే నీకు భోజనం చేయాలనుకోండి, 4-5 అవసరాలు అవసరం ఉండదు. 1-2 సరిపెట్టుకునే వాళ్ళు లేరంటారా? కాదు, 1-2 రకాలు చాలు. ఏదో 4-5 రకాలు పెట్టుకొని 4 టేస్ట్ చేయడము అనారోగ్యాన్ని కూడా హేతువు కూడా. అది నేను రుచిగా పోవద్దు. 1-2 రకాల పదార్థాలతో తృప్తి చెందు. ఆకలి తీరడం ముఖ్యమా, రుచి కోరడం ముఖ్యమా? అంటే ఈ ఒక్క వాక్యం కూడా అబ్దుల్ బాబా గారు ఒకటి చెప్పాడు ఇక్కడ. అంటే ఒక్కొక్క భక్తుడిని అడ్డు పెట్టుకొని మనకి ఎంతగా వివరిస్తున్నాడు బాబా. అంటే స్వల్పంగా తిను, అతి సర్వత్రా వర్జేత్. ఎందులోనే ఉపయోగం ఉండదు, అది దాన్ని విడిచిపెట్టాల్సిందే. అందుకే ఆయుర్వేదం చెప్తారంట సార్, మన కడుపు 4 భాగాలు, 3 భాగాలు పెట్టి ఒక భాగం ఖాళీగా ఉంచాలట. ఎందుకంటే ఆ ఖాళీ ఉన్నప్పుడే అది జీర్ణమవుతుంది. అది కూడా ఫుల్ చేసామనుకోండి మలబద్ధకం ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రైండర్ ఉంది సార్, లేదా ఒక మిక్సీ ఉంది, మిక్సీ జార్ ఉంది. ఆ మిక్సీ జార్కి ఫుల్గా పోసి మిక్సీ చేస్తే ఎలా ఉంటుంది సార్? దాన్ని కొలత పెట్టుంటాడు, గీతలు పెట్టుంటాడు. ఆ పరిణామంలో అందులో వేస్తేనే మిక్సీ సక్రంగా ఉంటుంది. ఫుల్గా వేస్తే పెద్ద బర్రన్ సౌండ్ వస్తుంది, ఇంకా ఎగిరి పడుతుంది పైపు, ఇంకా బ్లేడ్ ఇరిగిపోతుంది. అంటే ఇంతటి వివరణ చూడండి మాస్టర్ ఎలా వివరణిస్తున్నాడు ఇక్కడ. అంటే ప్రతి ఒక్కటి స్వల్పంగా తినమంటే ఈ కడుపులో 3 భాగాలు ఉంచు, ఒక భాగం ఖాళీగానే ఉంచు, ఇంకా నీటితో ఉంచమంటాడు. ఇంకోటి భూమి విత్తును ధరిస్తుంది, ఈరోజు 3వ శక్తిది. మేఘాలు వాటి మీద వర్షిస్తాయి, సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేస్తాడు, వాటిని మడిపిస్తున్నాడు. అది వచ్చిన తర్వాత భూమి, మేఘాలు, సూర్యుడు దాని వెళ్ళిపోతాయి. అది మొలిచినందుకు సంతోషపడవు, అది ఎండిపోయినా మాడినా అవి దుఃఖించవు. అలాగే నువ్వు చలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? అదే ముక్తి, ఇది శుద్ధి. ఇది ఎవరు విషయం చెప్పాడు? ఎవరు గడ్డి బాబు కాలిపోతా ఉంటే బాబా ఇప్పుడు బోని ఏడస్తా ఉంటే అప్పుడు చెప్పే సందర్భం కావచ్చు, లేకపోతే ఇంకొకటి చెప్పే సందర్భం కూడా కావచ్చు. ఇక్కడ ఏ సందర్భమైనా అది ముఖ్యం కాకుండా ముందు దీనిలోని అంశాన్ని మనం పరిశీలిస్తాం. భూమి విత్తులు ధరిస్తుంది, భూమిలోంచి విత్తులు రావాలి, మేఘాలు నీరు రావాలి, దానికి వేడి కావాలి. ఈ 3 వస్తేనే మనకు ఆహారం. వాటి పని చేసుకోబోతున్నాయి అంటే ఏంటి? అవి మొలకెత్తినా దానికి సంతోషం లేదు, మాడిపోయినా దుఃఖం లేదు. అంటే జీవితంలో సుఖానికి పొంగకుండా దుఃఖానికి పొంగకుండా ఉండడమే జీవితము, అదే ముక్తి, అదే దుఃఖరాహిత్యము అని ఇక్కడ బాబా చెప్తున్నాడండి. అసలు దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కోరుకున్నది రాకపోతే దుఃఖం, మనం కోరుకున్నది ఇంకొకరికి వస్తే దుఃఖం. రెండు ఒకటే. మనం అనుకున్నది రాకపోతే దుఃఖం, మనకు వేరే వాడికి వచ్చింది అనుకోండి అది దుఃఖం. నా మాట వినకపోతే దుఃఖం, నేను చెప్పిన పని చేయకపోతే దుఃఖం. వారికి ఇష్టాయిష్టాలు ఉంటాయన్న భావం నేను ఆలోచించాను. ఇప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది?
బయట నుంచి రాదు, అది మనలో నుంచే వస్తుంది. నీలోనే ఉంది, నీ ఆలోచన విధానంలో ఉంది, నీ భావాల్లో ఉంది, నీ మాటలో ఉంది, నీ చేతలో ఉంది. మనల్ని గుర్తించకపోతే దుఃఖం, గుర్తించి గౌరవించకపోతే దుఃఖం. కాబట్టి ఇక్కడ దుఃఖ విముక్తికి ఎట్లా అనే మార్గం చెప్తున్నాడు. ఇక్కడ ఆ భూమిని చూడు, సూర్యుని చూడు, మేఘాలను చూడు, దాన్ని మనం చేసుకోకపోతేనే ఉన్నాయి కదా. ఒకడు గుర్తిస్తే ఏమి, గుర్తించకపోతే ఏమి, నువ్వుగా ఉన్నావు చాలు. నువ్వుగా ఉండడమే అదే గుర్తింపు. నువ్వుగా ఉన్న గౌరవించుకోవడమే అది గౌరవం. ఎదుటోడు గౌరవం ఎంతవరకు ఉంటుంది? వాడికి అనుకూలమైనంత వరకే మనకి గౌరవిస్తాడు. వాడికి ప్రతికూలంగా ఒక మాట మాట్లాడి చూడండి మీరు, మీ గౌరవం ఉంటుందేమో. వాడు చెప్పేదానికి తన పాడుతూ ఉంటే మనకి గౌరవం. అలా కాకుండా నువ్వు ఇలా తప్పు చేశావురా అన్నావు అనుకోండి, సురా బొడ్డు అంటాడు, అంతే. ఉండే గౌరవంతా తీశాడు, అట్లా తీశాడు, పారేస్తాడు. ఇదే ముక్తికి మార్గం అన్నాడు. అంటే ఏంటి ఈ ముక్తికి మార్గము? దుఃఖరాజుల కాలం ఏంటి? సరి అయిన ఆలోచన సరళి. సరైన ఆలోచన సరళి ఉందనుకోండి, ఇంకా దుఃఖం ఉండడానికి అవకాశం ఉండదు. అంటే సరైన ఆలోచన అంటే దుఃఖం ఎందుకు వస్తుంది? ఆలోచించు. ఎవరో వస్తుంది, నీ వల్లే వస్తుంది, నీ ఆలోచనలో పొరపాటు వల్ల వస్తుంది. అంటే మరి దానికి ఎలా వీలవుతుంది? ఆ దుఃఖ విముక్తికి మార్గం ఏమిటి? అందుకే మనకి సద్గంధ పఠనం చెప్పాడు మాస్టర్ గారు, సద్గంధ శ్రవణం చెప్పాడు మాస్టర్ గారు, సత్పురుషులతో సాంగత్యం చెప్పాడు మాస్టర్ గారు. అంటే మంచి పుస్తకాలు చదవడం, మంచి గ్రంథాల పుస్తకాలు వినడం, సత్పురుషులతో సావాసం చేయడం, వీటితో పాటు వివేకంతో ఆలోచించడం. ఈ 4 ద్వారానే నువ్వు దుఃఖ రాహిత్యాన్ని నువ్వు పొందగలవు. మొట్టమొదటి బుద్ధుడు వివేకంతో ఆలోచించడం వల్లే కదండి దుఃఖ రాహిత్యాన్ని పొందగలిగాడు. అదే నీకు భరద్వాజ మహర్షి గారు వాళ్ళ అన్నకుమార చదివినప్పుడు వివేకంతో ఆలోచించడం వల్లే కదా మహాత్ముడు ముద్దుబిడ్డడయ్యాడు. కాబట్టి మొట్టమొదటి కావాల్సింది ఆలోచనే, అది వివేకంతో కలిసి ఉండాలి. దాంతోపాటు మంచి పుస్తకాలు చదవడం, ఎవరైనా చదువుతుంటే వినడం, సత్పురుషులతో సాంగత్యం చేయడం, వీటి ద్వారా దుఃఖ నివృత్తి అవుతుంది. ఇంకో సహాయం కూడా చెప్పుకోవచ్చు. అంటే దుఃఖం వద్దు అనుకున్నప్పుడు దుఃఖంకి రావడానికి ఏదైతే కారణాలు ఉన్నాయో వాటిని మొగ్గలను తించి పారి. నువ్వు మొగ్గలను తెంచకుండా అది పెరిగి పెద్ద అయిన తర్వాత నువ్వు గొడ్డలు తెచ్చినా కూడా అది పైన కొట్టగలమేమో కానీ వేళ్ళు తగ్గించడం ఇంకా చాలా కష్టం. మొక్క వంగినది మానే వంగున అనే సామెత మనం వినే ఉంటాం. కానీ ఆ ప్రారంభంలోనే దుఃఖానికి కారణం చూసుకోమంటున్నాడు. బుద్ధుడు చెప్పింది అదే, భగవద్గీత చెప్పింది అదే, బాబా చెప్పింది అదే. అంటే ఇక్కడ దుఃఖ విముక్తికి ఇంకా దుఃఖం ఉండడానికి అవకాశం ఉండదు. ఇంకా దుఃఖం ఎక్కడిది? ఇంకా దుఃఖం అనేది పటాపంచలైపోతుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? మనం మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని, మేఘాలు, సూర్యుడు, భూమి ఏ విధంగా అయితే నిర్దిష్టంగా ఆ పని చేశాయో మనం కూడా నిర్దిష్టంగా క్షుణ్ణంగా చేయాలే కానీ ఆంతరంగిక కోరికలతో, కర్మ ఫలాపేక్షతో చలించకూడదు. ఇదే ముక్తి, లేకపోతే మోక్షం, లేకపోతే దుఃఖ నివృత్తి. ఈ పదాలు అంటే మన కర్తవ్యాన్ని, ధర్మాన్ని మనం నిర్దిష్టంగా క్షుణ్ణంగా చేయాలి. ఆంతరిక కోరికలతో కాకుండా, కర్మ ఫలాపేక్ష ఆశించకుండా, ఆ పని ఆశించకుండా ఉంటే, చలించకుండా ఉంటే అదే ముక్తి అన్నాడు. అదే అంటారండి, ఆనందానికి మార్గం ఏమిటి, నిర్మలత్వానికి మార్గం ఏమిటి అని
బాగా ఆలోచిస్తే నిస్వార్థమైన అందరి పట్ల సమానమైన ప్రేమతో కలిగి ఉండడం, నేను చేస్తున్నానని భావించకుండా ఉండడం, నా వల్లే ఈ పనులు జరిగాయని అనుకోకుండా ఉండడం, నేను లేకపోతే ఏది జరగదు అని అహంకారం లేకుండా ఉండడం. ఈ నాలుగిటి ద్వారా దుఃఖ నివృత్తి మనం పొందగలం. మొట్టమొదటిది అన్ని జీవుల పట్ల నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉండడం, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ఉండడం, ఈ పని నేను చేశాను అనే ఆలోచన లేకుండా ఉండడం, నేను లేకపోతే ఇవేవి జరగవు అని అహంకారం లేకుండా ఉండడం. వాడు నిర్మలంగా ఉండగలడు, ఆనంద అనుభూతి పొందగలడు. ఆనందం కావాలంటే యోగం చేయండి, ధ్యానం చేయండి, ఆసనాలు వేయండి, ఇంకా పడలే అవసరం లేదండి. ఈ 4 పట్టుకున్నా కూడా చాలు. కూడా దయ కూడా చేర్చుకోవచ్చు. 5 కూడా 5 కావాలనుకుంటే ఒక దయ అది కూడా చేర్చుకుందాం. ఈ 5 ఉంటే వాడు నిర్మలుడు, నిస్వార్థపరుడు, ఆనంద స్వరూపుడు. మరి ఈ ఆనందానికి దుఃఖ నివారణకి ఎన్ని దేవాలయాలకు వెళ్ళాలి, ఎన్ని యజ్ఞాలు చేయాలి, ఎన్ని యాగాలు చేయాలి, అవి ఏమైనా అవసరం ఉందా? ఇప్పుడేమన్నా ఇవే లేకుండా నువ్వు ఎన్ని యజ్ఞయాగాలు చేసినా కూడా అది నిష్ప్రయోజనము. ఇవంతా మనం దేనికి వివరించుకుంటున్నాము? దుఃఖ రాహిత్యం కోసం, దుఃఖ విముక్తి కోసం, మనిషిగా మారడం కోసం, నిర్మలత్వం కలగడం కోసం, ఆనందానుభూతి పొందడం కోసం. మరి మనకి అవసరం ఉందా లేదా? ఆనందానుభూతి అవద్దా? దుఃఖం కావాలనా? అనుకుంటే నాకు దుఃఖం వద్దు, సులభమైన మార్గాలు ఇవి. ఇప్పుడు చెప్తాను, దయవోటు చేసుకున్నాం కాబట్టి ఈ 5 పంచసూత్రాల పంచసూత్ర ప్రణాళిక లాగా నువ్వు జీవితంలో దీన్ని అన్వయించుకుంటే నువ్వు నిరంతరము ఆనంద స్వరూపుడే. ఆనందో బ్రహ్మ అంటే ఏంటి? సులభమైన ఆలోచనతో దీన్ని ఆచరించడం ద్వారా నువ్వు సులభతరంగా ఆనందానుభూతి నువ్వు పొందగలవు. అంటే ఇక్కడ ధర్మం మనం చూసే ధర్మం పట్ల, కర్తవ్యం పట్ల కార్యదీక్ష ఉండాలి, ప్రతిఫలం పట్ల నిలుస్తూనే ఉండాలి. ఇదే సకల యోగాల సారం అండి. సకల యోగాల సారం ఇది 18 అధ్యాయాల యోగాలు ఉన్నాయి. అన్ని కూడా 18 సారాంతంతో కూడా ఈ 5 పట్టుకున్నా కూడా చాలు. అంటే అన్ని యోగాల సారము ఈ 5 సూత్రాల ద్వారా మనకి ఇక్కడ మాస్టర్ గారు స్పష్టంగా తెలియజేసి వచ్చాడు. నేను చెవిలో ఉపదేశించను, మా సాంప్రదాయం వేరు. చెవిలో ఉపదేశించడం ఒక తంతులాగా అయిపోయింది ఇప్పుడు. కానీ ఉపదేశం అంటే ఏంటి? దగ్గరగా కూర్చోబెట్టి ఆదేశించడం దాన్ని అనుకుంటున్నాము. అదే చోటమ్మ మహాత్మ ఏం చెప్పారు? చోటమ్మ కావచ్చు, జిల్లులమ్మ కావచ్చు, బాబా కావచ్చు, పక్కన కూర్చోబెట్టుకొని నీకు ఆదేశించడం ద్వారా నీవే అంతటి స్థితి అనుభూతి పొందగలిగితే అది నిజమైన ఉపదేశం. చెవిలో ఏదో మాట ఊదడం కాదు, తల మీద నెత్తి చేయి పెట్టడం కాదు. అందులో ఈ కలియుగంలో ఈ రెండింటి ద్వారా ఆధ్యాత్మికత ఒక బోటకంలాగా తయారైపోతుంది. కాబట్టి ఇక్కడ నేను బాబాని ఆరాధిస్తున్నప్పుడు బాబా ఏం చెప్పాడు? మా సాంప్రదాయం వేరు అన్నాడు. మరి ఉపదేశించవచ్చు కదా బాబా. ఇక చూడండి, బాబాలోనే మనం ఈ కార్యదక్షత లేకపోతే నిజాయితీ అని ఎక్కడ ఉందంటే, మనకి 9వ అధ్యాయంలో ఒక రాధాభయానాన్ని ఉపదేశం కోసం ఉపదేశించకపోతే నేను అన్నపాలను ముట్టను అని కూర్చుంటుంది కదా. అప్పుడు శ్యామ వచ్చి, బాబా ఎందుకు ఆ అనవసరం ప్రాణాలు పోగొట్టుకుంటుంది, ఏదో 4 మాటలు మంత్రం చెప్పేసి అది వెళ్ళిపోతుంది కదా. అప్పుడు బాబా అని పిలిచి ఏమంటాడు? నా గురువు నాకు చెప్పలే, నేను ఎలా చెప్తాను? చెప్తే అది సొమ్మేం పోయిందండి. నా గురువు చెప్పలే,
నేను చెప్తారా ప్రాణం పోతా అంటాడా? చెప్తే నా సొమ్మేం పోయింది చెప్పచ్చు కదా బాబా. అదే నా బొడ్డుగడ అయితే కొంచెం పీకున్నాడు అనుకోండి, నువ్వు చెప్పాలంటే సాహసం అంటే ఏం చెప్తారా? ఏదో ఒక మంత్రం చెప్పేస్తా. అప్పుడు నా గురువు మాటని నేను ధిక్కరించినట్ట, ఆ గురువు మాటను నేను విశ్వసించినట్ట. అదే ఇక్కడ అంటుంది. మా సాంప్రదాయం వేరు. నువ్వు ఎవరైతే ఆరాధిస్తున్నావో వారు చెప్పిన తూచా చెప్పకుండా చేయగలిగితేనే ఆ గురువుని ఆరాధించినట్టు. ఇప్పుడు బాబా సాంప్రదాయంలో కూడా నేను మంత్రం చెప్తున్నాను, దీక్ష చేస్తున్నాను అని ప్రచారాలు ఉన్నాయి. మీ ఇంటికి వచ్చి దునియాస్తాడు, ఏమంటే లోక శ్రేయస్ కోసం అంటాడు. బాబా ఎక్కడ చెప్పున్నాడా? నాకు చెప్పాడండి, అది నీ వరకు ఉండొచ్చు, నీ వరకు చెప్పాడు. అది ఇప్పుడు బాబా మహాత్ముడు కూడా ఎవరి సంస్కారం నుంచి వాళ్ళకి సాధన చెప్పాడు. అందరూ అదే సాధన ఎలా వరకు వస్తుందండి? వీలవుతుందంటారా? ఇప్పుడు ప్రతిరోజు సంధ్యావందనం చేయాలి, అది మరి సనాతన ధర్మం. మరి ప్రతిరోజు సంధ్యావందనం చేసే అవకాశం ఎంతమందికి ఉన్నాయి? అసలు రైతుకు ఉంది? అసలు రైతు 3 పూట సంధ్యావందనం చేయగలడు అసలు? అందుకు వాళ్ళకే చెప్పాడు సూర్య నమస్కారం పెట్టాడు. అంటే ఏంటి? వాడికి తగ్గట్టుగా ఆ సాధన వాడికి. ఎందుకంటే సూర్య భగవానుడే విష్ణువు, ఆ అగ్ని. ఆ అగ్ని లేకపోతే ఈ సృష్టి లేదు. అందుకని సర్వదేవ స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా సూర్యుని ఆరాధిస్తున్నాడు. వాస్తవం చేస్తాడు. ఆ ఉష్ణం అనేది లేకపోతే మనుగడే లేదు. ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నారు కదా, యజ్ఞానికి ఏం ఉపయోగం ఉంటుంది? ముందు కట్టి కావాలన్నా, ఇంకా నెయ్యి కావాలన్నా, అగ్ని కావాలా, 3 కావాలా. దీన్ని ఏది ప్రకారం? అగ్ని ప్రధానం. మామూలుగా ఏముంటారు? అగ్ని ఒకటి అటువంటి ఆరిపోద్ది కదా, నెయ్యి పోస్తే కదా మళ్ళీ అగ్ని మండుతుంది అని అంటారు. అప్పుడు నెయ్యి ప్రధానమైంది. నెయ్యి ప్రధానమైంది కదా. నెయ్యి ఎలా వచ్చింది? మరేస్తాం సార్, నెయ్యి ఎలా వచ్చింది? సూర్యరశ్మి వల్ల గడ్డి మొలిచింది. ఆ గడ్డి ఆవు వేసింది. ఆవు వేసి అది పాలుగా మారింది. ఆ పాలుగా మారి అది కాచి తోటి పెరిగేస్తే నెయ్యి వచ్చింది. నెయ్యికి ఆధారం ఏది? సూర్యుడు, అగ్ని కదా. అవునా కదా? కాబట్టి నెయ్యి ఆయు అంటారు, కట్టి శరీరం అంటారు, అగ్ని ప్రాణం అంటారు. ఈ శరీరం కట్టి నెయ్యి ఆయువు ఏది నిలబడడానికి, కానీ దానికి ఆధారం వేడి. మనిషిలో వేడి తగ్గిపోతే ఏమవుతుంది సార్? నిర్జీవుడి. చూడండి, లోతుగా ఆలోచిస్తే మనకి సమాధానం దొరుకుతాయండి. మనం ఏదో పైన చూసుకుంటున్నాం. ఇక్కడ మాస్టర్ గారికి బాగా చూసుకొస్తున్నాడు, ఉపదేశం గురించి వచ్చిందనమాట. ఇకప్పుడు మా ఉపదేశితులు మా సాంప్రదాయం వెళ్ళినప్పుడు మనం బాబా ఆలోచించినప్పుడు ఇటువంటి మనం ప్రోత్సహించవచ్చా? గురువు అన్నాడు, తను నీకు గురువుగా చేసుకోడు, ఆయన గురువుగా గుర్తించవలసింది నువ్వే. అంటే సంపూర్ణ విశ్వాసం పెట్టుకోవాలి. పూచికరైనా సరే నీ గురువుగా పెట్టుకుంటే గమ్యం చేరతావు లేదో చూడు. ఇది బాబా చెప్పిన మాట. గురువు అన్నాడు, నేను గురువు అని చెప్పడు. ఆ గురువు నువ్వు ఆయన అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆయన సాన్నిధ్యంతో నువ్వు గురువుగా నిర్ణయించుకుంటావు. నిర్ణయించుకోవాలంటే సంపూర్ణ విశ్వాసం ఉండాలి. అంటే ఇప్పుడు ఒకరి గురువుగా ఆయన గురువు నేను శిష్యుడు అని చెప్పడానికి, నేను గురువు అని నీ శిష్యుడిని చెప్పడు. ఎందుకంటే గురువు అని చెప్పేవాడు గురువే కాదు. మరి నీవు ఆయన గురువుగా గుణించవలసింది మనమే అన్నాడు. మరి గురువుగా గుణించవలసింది మనమే అయినప్పుడు గురువు యొక్క లక్షణం ఏమిటి? అది తెలుసుంటే కదా నువ్వు గురువు అని అనుకుంటావు. అది అందరూ గురువులే కదా. అర్థమైంది లేదు, మళ్ళా చెప్పుకుంటున్నాం. నేను గురువు అని చెప్పేవాడు గురువు కాడు, నిజమైన గురువు చెప్పుకోడు. ఒక నిజమైన గురువు ఉన్నాడంటే
నువ్వుగా వెళ్ళి అసలు గుణగుణాలు చూసి, అంటే వాళ్ళ యొక్క దినచర్య ఉంటుంది కదా సార్, గురు యొక్క లక్షణాలు ఉంటాయి కదా, ఆ లక్షణాలు చూసి ఈయన గురువు అంటే అని నీకు నువ్వు గురువుగా ఎన్నుకోవాలి. ఎన్నుకోవాలంటే నీకు ఆ లక్షణాలు తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత నువ్వు ఎన్నుకున్న తర్వాత సంపూర్ణ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. నిర్ధారణ అయిన తర్వాత నువ్వు సంపూర్ణ విశ్వాసం నీకు కలిగి ఉండాలి. తెలుసుకున్న తర్వాత ఈయన గురువు. గురువు అంటే సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు. ఈ మూడు ఉంటే చాలు సార్. సద్గురువు అంటే ఈ మూడు ఉండాలి. ఒకటి ఉన్నా కూడా చాలదు, రెండు ఉన్నా చాలదు, మూడు ఉంటేనే దానికి ఫలితం. ఒక్కున్నా చాలదు, ఆకున్నా చాలదు, శూన్యమున్నా చాలదు, మూడు కలిస్తేనే మన నోరు ఏవైతే పండుతుందో ఈ మూడు ఉంటేనే సర్వజ్ఞత్వం, సర్వసమర్థత్వం, సర్వవ్యాపకత్వం, ఈ మూడు ఉంటేనే పండుతుంది. వాడిని సద్గురువు. అటువంటి వాడిని నిర్ణయించిన తర్వాత నువ్వు విశ్వాసం ఉంచు. నిజమవునో కాదో, అబద్ధమవునో కాదో, మనం నమ్మాం కదా, ఉందో లేదో అని భావన ఉండకూడదు. మళ్ళా అంటే ఒకసారి నువ్వు ఈ మూడు టెస్ట్ చేసిన తర్వాత నువ్వు వదిలిపెట్టకూడదు కదా సార్. వివేకానంద రామకృష్ణ పరమహంస ఎన్ని పరీక్షలు పెట్టాడు? పెట్టిన తర్వాత చివరి శ్వాస స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసని ఎన్ని పరీక్షలు పెట్టాడు? ఒకటి పరీక్షలు పెట్టాడు, చాలా పరీక్షలు పెట్టాడు. రామకృష్ణ పరమహంస పరీక్షలు పెట్టాడు వివేకానందుడు, అవునా కాదనే విషయం. రామకృష్ణ పరమహంస ఒకే మాట అన్నాడు, నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టుకో, నిర్ధారణ వచ్చిన తర్వాతనే నువ్వు విశ్వసించు. నిర్ధారణ వచ్చిన తర్వాత చివరి శ్వాస వరకు వివేకానందుడు రామకృష్ణ పరమహంస విడిచిపెట్టలేదు. రామకృష్ణ పరమహంస తెలుసు కదా సార్. రామకృష్ణ బేలూరు మఠం కలకత్తాలో ఉంటారు కదా, రామకృష్ణ పరమహంస సార్. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద కాళికా మాత ఇది కదా సార్, ఆయన ఆరాధకుడు కదా, ఆయన గురించి వస్తున్నాం అనమాట. స్వామి వివేకానంద గురువు రామకృష్ణ పరమహంసే కదా. స్వామి వివేకానంద పదం విన్నారా, చూశారు కదా. ఆ పటాలు చూడండి, రామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానంద 3 ఫోటోలు ఉంటాయి చూడండి వరుసగా. మీరు ఎప్పుడు రామకృష్ణ మఠం చూసినట్లేదు. మేడాపూర్లో ఉంది పెద్ద మఠం ఉంది అక్కడ. అట్లా నువ్వు పరిశీలించిన తర్వాత నువ్వు విశ్వసించు, గురువు యొక్క లక్షణాలు తెలుసుకో. అంటే గురువు అంటే ఒక 7 లక్షణాలు ఉంటాయి సార్. తల్లి, తండ్రి, గురువు, దైవము, విద్య, పురుషుడు, దాత. ఈ లక్షణాలన్నీ కూడా 7 ప్రాకార లక్షణ వలయం లాంటి వాడు సద్గురువు. తల్లిలాగా, తండ్రిలాగా, గురువులాగా, భగవంతుడు లాగా, అలాగే విద్య అంటే నేర్పడం ద్వారా, పురుషుడు అంటే ఏదో మగ ఆకారం అని కాదండి, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఇంకోటి దాత, తనకున్న జ్ఞానాన్ని అందించేవాడు. ఈ 7 ప్రాకార రక్షణ వలయంలో ఎవడైతే మనల్ని కాపాడుతాడో వాడు గురువు. మరి ఈ 7 ద్వారా మనల్ని కాపాడుతున్నాడా లేదా? మనం ఆరాధించే బాబాని అనుకున్నాం. బాబానే మనకి తల్లి, ఆయనే తండ్రి, ఆయనే గురువుగా ఉన్నాడు, ఆయనే దైవంగా ఉన్నాడు, ఆయనే మనకి విద్య నేర్పుతున్నాడు, ఆయనే ఉత్తముడుగా ఉన్నాడు, మనకి దాత, మనం అడిగినది ఇస్తున్నాడు. అంటే 7 ప్రాకారాల్లో మనని ఆయన రక్షిస్తున్నాడు. అంటే ఇన్ని రకాలుగా శిష్యుని కాపాడి ఎవడైతే వాడు మాత్రమే గురువు. శిష్యుడిని పని చేయించిన వాడు కాదు గురువు. ఇన్ని వాటి ద్వారా శిష్యుడిని కాపాడుకునేవాడు నిజమైన గురువు. అందుకే ఈనాడు అటువంటి నిజమైన గురువు చాలా అరుదు. కాబట్టి లేని వాళ్ళకు వెతకలాడడం కన్నా ఉన్న వ్యక్తిత్వాన్ని షిరిడి సాయినాథుని ఆరాధించడమే మనకెంతో మేలు. పూజీలైనా సరే నువ్వు గురువుగా పెట్టుకుంటే నువ్వు గమ్యం చేస్తావు అన్నాడు. మరి దీనికి నిదర్శనం ఉందా అంటే ఏకలవ్యుడే చెప్పుకోవాలి. మనం సంపూర్ణ విశ్వాసంతో ద్రోణాచార్య బొమ్మను పెట్టుకున్నాడు, మేటి విలుకడియాడు. అందుకే
పూజకి పుల్లనేశ్వర గురువుగా పెట్టుకుంటే నువ్వు గమనించేరలో చూడని ఛాలెంజ్ చేశాడు బాబా. నువ్వు లేదంటావు, ఛాలెంజ్ చూడు. నువ్వు అది చూడకుండానే లేదంటే ఎలా ఉంటుంది? మనం ఏదైనా సరే వాళ్ళని పెట్టుకున్నాం సరే, నేను చేయగలను చూడరా, ఇలా చేసి చూడరా అంటూ ఉంటాం కదా. మరి చేసి చూడకుండానే అది కాదని ఎలా చెప్పగలం అని ఈ 4 సూక్తుల ద్వారా, 1 2 3 4 ఈ 5 సూక్తుల ద్వారా ఎందరు సత్యాన్ని మనకి మాస్టర్ గారు అందించినారు ఇక్కడ. అంటే ఈ సూక్తులన్నీ కూడా అర్థం ఏంటి? శాస్త్రాలు ఎన్నటికీ అబద్ధం మాత్రం కాదు. శాస్త్రం చెప్పిందే అహిదేవ, శాస్త్రం చెప్పిందే రుచులకు పోవద్దు, స్వల్పంగా తిను. శాస్త్రం చెప్పిందే దుఃఖ రాహిత్యం కోరుకో. శాస్త్రం చెప్పిందే ఉపదేశాలకి సాంప్రదాయానికి కొంచెం పాకులాడవద్దు. శాస్త్రం చెప్పిందే గురువును సంపూర్ణంగా విశ్వసించు. కాబట్టి శాస్త్రాలు ఎన్నటికీ అబద్ధం కావు అని భరద్వాజ మహర్షి గారు మనకి ఈరోజు ఈ 5 సూక్తుల ద్వారా మనకి అద్భుతమైన పంచసూత్ర ప్రణాళిక లాగా మనం దీన్ని అన్వయించుకోగలిగితే, ఇది మన రాజ్యాంగంలో పంచసూత్ర ప్రణాళిక ఉంటుంది అంటారు కదా మన రాజ్యాంగంలో, ఆ విధంగా మనం దీన్ని భావించుకోగలిగితే మనము దుఃఖ రాహిత్యం పొందగలము. దాన్ని ముక్తి అనండి, మోక్షం అనండి, ఆనందానుభూతి స్థితి అనండి, ఏదైనా పేరు పెట్టుకోండి. లేదా జ్ఞానం అనండి, మార్గం అండి, లేదా సమాధి అనండి, లేకపోతే నిర్వాణం అనండి, లేదా బౌద్ధమతం చెప్పినట్టుగా ఏదైనా కావచ్చు కాక. నువ్వు ఏదనుకున్నా మనం పొందవలసింది దుఃఖ విముక్తి, ఆనందానుభూతి. కాబట్టి శాస్త్రాన్ని నువ్వు విశ్వసించు. ఎప్పుడు శాస్త్రం అబద్ధం మాత్రం కాదు. మనకి తెలియనంత మాత్రాన అది అబద్ధం అని చెప్పడం సబబుగా ఉండదు అని భరద్వాజ మహర్షి గారు మనకి ఈరోజు సాయినాథ ప్రబోధాంతంలోని బాబా సూక్తుల్లోని 5 సూక్తుల ద్వారా మనకి చక్కటి వివరణ మాస్టర్ గారు అందించారు. దీన్ని పదే పదే మననం చేసుకుంటే తప్ప ఇది మనకి అవగాహన రాదు. అవగాహన వచ్చినా గుర్తుంచుకోలేము కూడా. కాబట్టి అవగాహనతో గుర్తించుకుంటూ దాని మీద గురి పెట్టుకుంటూ మనం గమనించారడమే మన కర్తవ్యంగా ఈరోజు భరద్వాజ మహర్షి గారు మనకు అందించాడు. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.